మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నా నమస్కారం. మీ అందరికీ తెలుసు, తిరుపతిలో అభివృద్ధి చేస్తున్నానంటూ మన రాష్ట్రానికి ఎట్లో సకల శాఖ మంత్రి, ఆయన సీఎంగా పనిచేస్తారు, మంత్రిగా పనిచేస్తారు, సలహాదారుగా పనిచేస్తారు. సకల కళలు తెలిసిన సలహాదారులు ఎలా ఉన్నారో మా దరిద్రానికి తిరుపతిలో కూడా యాక్టివ్ ఎమ్మెల్యేగా వర్క్ చేస్తున్నట్టు, మేయర్గా కూడా శిరీష గారిని రబ్బర్ స్టాంప్ లాగా పెట్టి ఈయనే మేయర్గా పనిచేస్తూ మళ్ళీ డిప్యూటీ మేయర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. అభివృద్ధి మొత్తం నా చుట్టూనే ఉంది రాష్ట్రంలో అని సీఎం గారు చెప్తారు, ఇక్కడ అభినయ్ గారు చెప్తున్నారు. ఇప్పుడు అభినయ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా బలపరిచారు. ఈయన చెప్తున్నదల్లా రోడ్లు రోడ్లు రోడ్లు, మేము రోడ్లు వేసాం, అభివృద్ధి చేసాం. అసలు ఈ అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అవినీతి ఏంటి? టీడీఆర్ బాండ్స్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇక్కడ తిరుపతి దాకా జరుగుతున్న స్కామ్ కోట్లలో ఉంది. దాని తాలూకు సాక్ష్యాలతో సహా జనసేన పార్టీ మీ ముందరకు వచ్చింది. ఎస్పెషల్లీ మా తిరుపతిలో దగ్గర మీరు గమనిస్తే 2000 కోట్ల పైచులకు స్కామ్ అయితే ఈరోజు మేము మీ ముందర పెట్టబోతున్నాం. ముఖ్యంగా టీడీఆర్ బాండ్స్, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ రూపంలో మనం గమనిస్తే రోడ్ల విస్తీర్ణం చేయడం, కొత్త రోడ్లు వేయడం, ఆ రోడ్ల గుండా ఉండే ఇల్లులు ఎవరైతే ఉంటాయో, అగ్రికల్చర్ ల్యాండ్ కానీ రెసిడెన్షియల్ ల్యాండ్ కానీ ఉంటే దాన్ని మనం కాంపెన్సేట్ చేయడం కోసం టీడీఆర్ బాండ్లు ఇస్తారు. ఇక్కడ అతి ఉత్సాహం ప్రదర్శిస్తూ ఏదైతే ఎమ్మెల్యే గారు ఉంటారో, ఇక్కడ తిరుపతి నగరపాలక సంస్థ 2022లో 17 మాస్టర్ ప్లాన్ రోడ్లని వేయాలని ప్రతిపాదన చేసింది. అవి 2023 మార్చి 31 కల్లా పూర్తి చేయాలని అంగీకారం కూడా తెలిపింది. ఇక్కడ మీరు గమనిస్తే కొర్లగుంట మరియు పరిసర ప్రాంతాల్లో రోడ్లు వేసే విధంగా 15.5 కిలోమీటర్ల రోడ్లని 37.61 కోట్ల ప్రతిపాదనతో ముందుకొచ్చింది. దానికి గాను 1121 మంది దగ్గర భూసేకరణ కూడా చేశారు, స్వాధీనం తీసుకున్నారు కూడా. దీంట్లో మనం గమనిస్తే 863 మందికి ఆమోదం కూడా తెలిపారు, కానీ 373 మందికి టీడీఆర్ బాండ్లు మాత్రమే ఇచ్చారు. మిగిలిన వాళ్ళు 495 మందికి ఎందుకు ఇవ్వలేకపోయారో కూడా చెప్పలేని దుస్థితిలో ఈరోజు నగరపాలక సంస్థ ప్లస్ అభినయ్ గారి కనుసంధంలో ఉన్న వాళ్ళు చెప్పాలి. ఇక్కడ మేము అడిగేది ఏంటంటే, అసలైన స్కామ్ ఇప్పుడు మొదలైపోతుంది వీళ్ళ చేతుల్లో. ఏవైతే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయో, రెసిడెన్షియల్ ల్యాండ్స్ ఉన్నాయో, వీటిని కాస్త అభినయ్ గారు చేతివాటం చూపించి ఒక ప్రపోజల్ తెచ్చుకున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ నుంచి 2023 జూన్ 14 తేదీకి ఇంకా ఈ 373 బాండ్స్ ఇవ్వలేదు. ఆ టైంకి ఒక అప్రూవల్ తెచ్చుకొని ఏవైతే 5500 ఇంటిని కమర్షియల్ కింద చూపించాడు. ఇక్కడ వీళ్ళు నిజంగానే స్కామ్కి పాల్పడ్డానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇదే. దగ్గర ఈ స్క్వేర్ ఫీట్స్ ఎన్ని ఉన్నాయంటే 2,89,000 స్క్వేర్ ఫీట్స్ని కమర్షియల్లో చూపించారు. ఈవెన్ హైదరాబాద్లో కూడా రేట్లు తిరుపతిలో చూపిస్తున్నారు. అంటే ఎకరా 60 కోట్లు. ఈ ల్యాండ్లన్నీ తమకు సంబంధించిన పొలిటీషియన్స్కి, తమకు ఎవరైతే మద్దతుదారులు ఉంటారో, బినామీలు ఉంటారో వాళ్ళ ద్వారానే వీటిని 373 బాండ్ల రూపంలో తీసుకొని వాళ్ళకే కేటాయించారు. దీన్ని స్కామ్ చేసిన అభినయ్ రెడ్డి గారు ఈ విషయం పక్కన పెట్టి అభివృద్ధి చేస్తున్నాను, రాష్ట్రంలో ఎక్కడ లేచిగా తిరుపతిలో రోడ్లు వేస్తున్నాను, ఒక రోడ్డుకి కనెక్టివిటీ లేకోకుండా స్కామ్ చేస్తూ అభివృద్ధి పేరుతో నువ్వు చెప్తున్న కళ్ళబొల్లి మాటలకి రాష్ట్ర ప్రజలు కానీ ఇక్కడ నియోజకవర్గ మనుషులు కానీ ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. అభినయ్ రెడ్డి గారు, మీరు చేస్తున్న ప్రతి మోసానికి దగ్గర సాక్ష్యాలు ప్రజల నుంచి సేకరించి ఉన్నాము, విత్ ప్రూఫ్స్ మాట్లాడుతున్నాం. అభినయ్ రెడ్డి గారు, మీరు కనుక ధైర్యం ఉన్నా, మీ పార్టీలో ఎవరికి ధైర్యం ఉన్నా, వైసీపీ స్కామ్ ఇది. మీరు అప్డేటెడ్ వర్షన్ కాదు, అప్డేటెడ్ వైరస్. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వైరసో, ఇక్కడ అభినయ్ రెడ్డి గారు అలాంటి వైరస్సే. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను జనసేన పార్టీ నుంచి, మీకు కనుక ధైర్యం ఉంటే ఈ స్కామ్ మీరు చేయలేదని ప్రూవ్ చేయడానికి నాతో డిబేట్కి రెడీనా? అభినయ్ రెడ్డి గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. మేము ఎక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాం. ఇంకా మనం గమనిస్తే
200 పైచిలకు మందికి ఇంతవరకు బాండ్లకు సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ నోటిఫికేషన్లో నమోదైనట్టు వాళ్ళకి ఇస్తున్న డబ్బులు కానీ ఇవ్వలేదు. మొత్తం స్కామ్. అభినయ్ రెడ్డి గారి బంధువర్గం, ఆయన సామాజిక వర్గంలో ఉన్న కొంతమంది పెద్దల కన్సందల్లోనే జరుగుతోంది. రాజకీయ నాయకులు ఎవరెవరు దీనిలో ఉన్నారో వాళ్ళ పేర్లు, వాళ్ళ తమ వివరాలు కూడా మా దగ్గర ఉన్నాయి. అభినయ్ రెడ్డి గారిని మేము ఒకటే కోరుతున్నాం, మా ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది. రాష్ట్రంలోనే కాదు, మొత్తం మీరు ఇక్కడ తిరుపతిలో చేసిన స్కామ్ తాలూకు వివరాలు మొత్తం మేము బయట పెట్టి దీంట్లో ఎవరైతే కారకులారో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్షలు ఇంప్లిమెంట్ చేసేలాగా మేము చర్యలు చేపట్టబోతున్నాం. ముందుగా తిరుపతి ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను, అభివృద్ధి ముసుగులో అవినీతి చేస్తున్న అభినయ్ రెడ్డి గారిని గమనించండి. ప్రతి ఒక్క సాక్ష్యం జనసేన పార్టీ కన్సందల్లో ఉంది. ప్రజలు వచ్చి మాకు చెప్తున్నారు. మేము ఏ డిబేట్కైనా అభినయ్ రెడ్డి గారితో రెడీగా ఉన్నాను. అభినయ్ రెడ్డి గారు, మీకు దమ్ముంటే నిజంగా మీరు అభివృద్ధి చేసి ఎటువంటి అక్రమంగా ఇక్కడ ఈ స్కామ్లో మీరు పాల్పడకుంటే డిబేట్కి సిద్ధంగా అండి. ప్రజల పక్షాన్ని నిలబడడానికి జనసేన పార్టీ తరపున నేను వస్తున్నాను. మీరు కూడా సంసిద్ధంగా ఉండి ప్రజలకు మీరు ఎటువంటి తప్పు చేయలేని చూపించుకోవడానికి రెడీగా అండి. ఖచ్చితంగా మీరు చూస్తున్నారు కదా, అసలు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక రోడ్ కనెక్టివిటీ ఉందా? రోడ్లు వేసానని చెప్తున్నాడు కానీ కనెక్టివిటీ అయితే ఎక్కడ లేదు కదండి. ప్రత్యక్షంగా ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్న ప్రజల మాటలు మనం వింటున్నాం. అవినీతి చేస్తూ అక్రమాలు చేస్తూ ఇంత పెద్ద స్కామ్లో ఒక అభినయ్ రెడ్డి గారే ఉంటూ తన తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని సంపాదించిన అక్రమ ఆస్తులను మొత్తం వెలికి తీయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము మొత్తం వెలికి తీస్తాం, శిక్షలు కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. తిరుపతి ప్రజలారా మేల్కోండి. తిరుపతి ప్రజలు దయచేసి గమనించండి, ఇక్కడ అవినీతి తప్ప అభివృద్ధి లేదు. అభివృద్ధి ముసుగులో అవినీతి చేస్తున్నాడు అభినయ్ రెడ్డి గారు. దానికి తగ్గ సాక్ష్యాలన్నీ మనం పెట్టుకొని మాట్లాడుతున్నాం. రోడ్లు కావివి, స్కామ్. మీకు కమర్షియల్ చేయడం వల్ల వచ్చిన లాభం ఎంతంటే 1కి 4 రెట్లు. 1కి 4 రెట్లు. 10 లక్షల విలువ చేసే ల్యాండ్ని 40 లక్షల కింద చూపించి అమాయకమైన ప్రజల దగ్గర నుంచి ల్యాండ్లు వసూలు చేసి తన బినామీలకు ఇచ్చుకొని ఈ దందా చేస్తున్నాడు. పక్కా సాక్ష్యాలతో మాట్లాడుతున్నాము. తిరుపతి ప్రజలారా మేలుకొని చక్కటి నిర్ణయం తీసుకోండి. సమయం ఆసన్నమైంది. ఆయన ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చారు. మీరు గమనిస్తే 17 రోడ్లు కాకుండా మళ్ళీ 25 రోడ్లు, మొత్తం 42 రోడ్లు మాస్టర్ ప్లాన్లో ఉన్నాయి. దీనికి మళ్ళీ 50 కోట్లు కేటాయించారు. ఈ విషయం కూడా మీరు గమనించాలి. అసలు ఈ రోడ్లన్నీ ఎక్కడ వేస్తున్నారు? ఆల్రెడీ 2011లో ప్రారంభమైన రోడ్లని కూడా ఈ మాస్టర్ ప్లాన్లో చూపించారు. అంటే ఇక్కడ వీళ్ళు ఎటువంటి స్కామ్లకు పాల్పడుతున్నారు, రోడ్ల ముసుగులో వేస్తున్నామన్న ముసుగులో ఎంత అవినీతి చేస్తున్నారు అభినయ్ రెడ్డి గారు మీరు గమనించాలి. ఒక డెప్యూటీ మేయర్గా ఉన్న వ్యక్తి సీఎంగా కాకుండా అక్కడ సజ్జల గారు ఎట్లా యాక్టివ్గా ఉంటున్నారో ఇక్కడ ఈ తిరుపతిలో ఈయన ఒక ఎమ్మెల్యేగా, ఈయన ఒక మేయర్గా, ఈయన ఒక డెప్యూటీ మేయర్గా వ్యవస్థని మేనేజ్ చేస్తూ మొత్తం సిబ్బంది చేత అవినీతి చేయిస్తున్నారు. దయచేసి అది గమనించాలి. మా వరకు ఉన్న ప్రూఫ్ ప్రకారం మేము 2000 కోట్లని చూసాం. ఇంకా మేము డీటెయిల్గా స్టడీ చేయబోతున్నాం. దాని తర్వాత కూడా నేను డీటెయిల్గా మాట్లాడతాను. ఎందుకంటే కేటాయించిన నిధులే 4000 కోట్లని ఉన్నాయి.